దేవునికి మహిమ కలుగును గాక. 66వ కీర్తన ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో మెదిపినటువంటి ఆలోచన, ప్రభు ఆత్మ నా హృదయాన్ని మాట్లాడుతున్న మాట. ఈ లోకంలో ఈ 70-80 సంవత్సరాలు లేక 90-100 సంవత్సరాలు కానివ్వండి, నరుడు ఏమనుకుంటాడంటే ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి, బ్రతికినంతకాలం సౌఖ్యంగా జీవించడానికని అనుకుంటాం. కానీ వాస్తవంగా మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే నిత్యత్వంలో యుగయుగాలు జీవించేటువంటి స్థలములో మనము దేవుడు కోరుకునేటువంటి ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక ఆభరణంగా మనం ఉండగలగాలంటే కొలిమిలో వేసి కాల్చబడాలి. ఈ లోకము దేవుడు ఏర్పాటు చేసిన ఒక కొలిమి లాంటిది. ఈ కొలిమిలో ఈ 70-80 సంవత్సరాలు మనలను కాల్చి, సరిచేసి, వంచి ఆయనకి ఇష్టమైనటువంటి ఒక అందమైనటువంటి పనిముట్టుగా, ఆభరణంగా మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ లోకం అనేది మనము ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి, సౌఖ్యాలతో బ్రతకడానికి కాదు, కానీ ఇది దేవుని కొలిమి లాంటిదని నేను మీకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొలిమిలో దేవుడు మనల్ని నిత్యత్వంలో ఉండబోతున్నాం. యుగయుగాలు నిత్యత్వంలో ప్రభుత్వం ఉండబోతున్నాం. మరి లెక్కలేనన్ని యుగాలు నిత్యత్వంలో లెక్కలేనంత కాలం ఉండబోతున్న ఆ స్థలం కొరకు ఈ 70-80 సంవత్సరాలు లేక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో చెక్కబడాలి, వంచబడాలి, కాల్చబడాలి. కనుక ఈ లోకము, మనం జీవిస్తున్నటువంటి ఈ లోకము కంసాలి కొలిమి ఎట్లా ఉంటుందో దేవుని కొలిమి అనే సత్యాన్ని మీరు గమనించాలని, గుర్తించాలని, ఆ కొలిమిలో ఎప్పుడైనా ఏ టైంలోనైనా కాల్చబడడానికి, వంచబడడానికి పరమ కుమ్మరి అయినటువంటి ప్రభు తనకిష్టమైనటువంటి పనిముట్టుగా చేసి నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో పాటు మనల్ని ఉంచడానికి మనకు మనం సిద్ధపడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 66 కీర్తన ధ్యానిస్తున్నప్పుడు నా మనసులో దేవుడు మెదిపిన ఆలోచనలు అవి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.